అండి. అందరు పెద్దవాళ్ళు ఉన్నారు. ఒకవేళ నా మాట తీరులో కానీ నా పదాల్లో కానీ ఏమైనా తప్పులుంటే మీరు సరి చేయగలరు. ప్రభువుని ఆరాధించడానికి వచ్చిన మనము మన మనసులో కొన్ని తలంపులు వేసుకొని ఆయన ఆరాధనలోకి కొనసాగుదాము. ప్రభువు ప్రేమలేఖలో నుంచి యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయము 16వ వచనము. మనందరికీ తెలిసిన వచనమే ఇది. మొదటి భాగం వరకు నేను చదువుతున్నాను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఇక్కడ ఆయన చెప్పాడు, ఆయన ఏం చేశాడో రోమీయులకు రాసిన పత్రికలో మనం చూద్దాము. 5వ అధ్యాయము 8వ వచనము. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుతున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపలమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయింది. సో దేవుడు ఏం చేశాడో ఈ రోమీయులకు రాసిన పత్రికలో తెలుస్తుంది కదా. దేవుడు మన కొరకు చనిపోయాడు. సహజంగా మంచి వాళ్ళ కొరకు కానీ లేదంటే గొప్ప వాళ్ళ కొరకు కానీ చనిపోయే వాళ్ళు చాలా అరుదు. లైక్ మనం ప్రెసిడెంట్ని తీసుకున్నా, ప్రైమ్ మినిస్టర్ని తీసుకున్నా, అక్కడ ఆయన చుట్టూ ఉండే రక్షకులు ఆయన చనిపోవటాకైనా వాళ్ళు బాండ్ రాస్తారు, వాళ్ళు గొప్పవాళ్ళు. కానీ నా ప్రభు ఎవరి కోసం చనిపోయాడంటే పాపినైనా నా కోసం, మన కోసం. మనం ఇంకా పాపంలో ఉండగానే ఆయన చనిపోయాడు. కేవలం ఆయన చనిపోలేదు, ఇంకేం చేశాడంటే కింద వచనం చదివితే, కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగాను తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. మనల్ని నీతిమంతులుగా తీర్చి అలాగే ఉగ్రత నుండి ఆయన మనల్ని రక్షించాడు. ఏ ఉగ్రత నుండి అని నేను ఆలోచించగా మత్తయి రాసిన సువార్త 26:42. మరలా రెండవ మారు వెళ్ళి, నా తండ్రి, నేను దీనిని త్రాగితేనే కానీ ఇది నా యొద్ద నుండి తొలగిపోవట సాధ్యం కాని ఎడల నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించాను. ఇది అందరికి తెలిసిన సంఘటనే. శిలువ యాగానికి ముందు ఆయన గెత్సెమనే తోటలో ఆయన పడిన వేదన అనమాట. ఇక్కడ ఏమి త్రాగితేనంటే 39వ వచనంలో ఉంటుంది, ఒక గిన్నె ఉంటుంది. ఈ గిన్నె ఏంటంటే దేవుని ఉగ్రత అనమాట. దేవుని ఉగ్రత, సకల జనుల పాప భారము ఈ గిన్నెలో ఉంది. ఇదంతా ఆయన ఇష్టపూర్వకంగా దాన్ని స్వీకరించాడు. నిజంగా ఒక మనిషి అలా ఎలా చేస్తాడో అంటే తాను చేయని తప్పు, తాను చేయని పాపంకి ఆ యొక్క ఫలితము ఆయన అనుభవించాడు. మరణం అయ్యేది మనము, ఆ శాపం మనది. కానీ మన కొరకు ఆయన మరణించాడు. ఆ యొక్క దేవుని ఉగ్రతను ఆయన స్వీకరించాడు. త్రియత్వంలో ఆయన తండ్రి ఏకముగా ఉన్నవాళ్ళు ఇప్పుడు తండ్రి యొక్క ఉగ్రతను ఆయన భరిస్తున్నాడు. ఆయన ప్రేమ ఎలా కనపరిచాడంటే మన పాపాలకు ఫలితమైన దేవుని ఉగ్రతను భరిస్తూ ఆయన ప్రేమను మనకు కనపరిచాడు. అంతేకాదు, మనం ఇప్పుడు ఇక్కడ రసపాత్రను తీసుకొని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాం కదా. మనము ఆయన జ్ఞాపకం చేసుకున్నట్టుకు ముందే ప్రభువు మనల్ని ఆ పాత్రలో జ్ఞాపకం చేసుకున్నాడు. బహుశా నాకు ఇట్లా అనిపించింది, ఆయన మొదటిసారి చూశాడు ఆ గిన్నెను, దేవుని ఉగ్రత, పాపభారం కనిపించింది. ప్రభువా, నా ఇష్టం కాదు నీ ఇష్టమే అన్నాడు. మరొకసారి చూసినప్పుడు బహుశా నేను ఆయనకు కనిపించుంటాను, నా రక్షణ ఆయనకు కనిపించింది. అందుకే ఆయన తండ్రి నీ చిత్తమే సిద్ధించును గాక అన్నాడు. చాలా గొప్ప ప్రేమ కదా. ఇట్టి ప్రేమకు ద్వారా మనకు అందిన ఈ రక్షణ అనేది చాలా గొప్ప భాగ్యం అండి. ఈ గొప్ప భాగ్యం మనకిచ్చిన మన రక్షకుణ్ణి మనం ఎంతైనా ఆరాధించిన వారమై ఉన్నాము. కాబట్టి
ఈ రక్షణ అనుభవాన్ని కలిగి మన ప్రభువును ఆత్మతో సత్యముతో ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకొనుచు ఆ ప్రేమకు ప్రతిస్పందిస్తూ ఆరాధిద్దాము.